మన మైండ్లో వచ్చే థాట్సే మన మైండ్లో వచ్చే ప్రతి థాట్ని సీరియస్గా తీసుకోకండి. మన థాట్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ప్రతి మనిషికి బుర్రలో బోల్డెన్ థాట్స్ అడుతూ ఉంటాయి. వాటిని సీరియస్గా తీసుకుని ప్రతి థాట్, అన్ఇంపార్టెంట్ థాట్, మనల్ని బాగా ఇబ్బంది పెట్టే థాట్, మనల్ని డిప్రెషన్ గురి చేసే థాట్, మనల్ని బాగా అంటే మన వాల్యూ సిస్టమ్ దిగజార్చే థాట్, ఈ థాట్స్ని సీరియస్గా తీసుకోవడం వల్ల మనల్ని మనం కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మన బ్రెయిన్లో కొత్త థాట్ వచ్చిందో, కొత్త ఆలోచన వచ్చిందో, ఇది మనకి సరిపోద్దా? ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళగలమా? ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్తే మన బ్రెయిన్లో మనకు వచ్చే నష్టం ఏంటి? ఫస్ట్ దాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఇదే ప్రాక్టికాలిటీ అనమాట. ఇక్కడ ప్రతి మనిషి మొదలో కొన్ని వేల లక్షల థాట్స్ మెదులుతూ ఉంటాయి. అయితే ఈ థాట్స్ ఏవి బెస్ట్, ఏవి వర్స్ట్, అవి చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మన మైండ్లో ఒక చెత్త థాట్ వచ్చిందో, మన మైండ్లో మనల్ని డైవర్ట్ చేసే థాట్ వచ్చిందో, మన మైండ్లో మన జ్ఞానాన్ని, అంటే మనం సంపాదించుకున్న జ్ఞానం కానీ మనం అన్నిటినీ కోల్పోయే థాట్ వచ్చిందో, వెంటనే ఆ థాట్కి సంబంధించి ఒక క్వశ్చన్ చేసుకోండి. ఈ థాట్ మనకు అవసరం లేదన్నప్పుడు బ్రెయిన్లో ఒక టెక్నిక్ ఉంటుంది. అదే ఆటో సజెషన్ అనమాట. ఆటో సజెషన్ అంటే మనకి ఏం కావాలో, మనం ఏ థాట్, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో, దానికి సంబంధించి మనం ఏ దృక్పథంలో ఆలోచించాలో మనకు మనం వెంటనే చెప్పుకోవాలి. దాన్నే ఆటో సజెషన్ టెక్నిక్ అంటారనమాట. ఈ టెక్నిక్ తెలియక చాలామంది ఒక థాట్ వస్తే దానిలో నుండిపోయి నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, నాకు చాలా ఎమోషన్స్ వస్తున్నాయి, నాకు ఏదేదో గుర్తొస్తున్నాయి, ఇలా ఆలోచిస్తుంటారనమాట. ఇదంతా కాదు. మన బ్రెయిన్లో ఏదైనా చెత్త అంశం వచ్చినప్పుడు, మనల్ని ఇబ్బందికరం పెట్టే అంశం వచ్చినప్పుడు, మనల్ని దిగజార్చే అంశం వచ్చినప్పుడు, ఇది మనకు నష్టం కలిగించిద్ది అని వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని ఆటో సజెషన్ ఇచ్చి వెంటనే ఆ థాట్ని అక్కడ కట్ చేయాలి, అక్కడికి ఆపాలి. ఇదే చాలా చాలా రేర్ క్వాలిటీ. ఇది తెలిసిన వాడు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాడనమాట. మనం ప్రతి థాట్ని జడ్జ్ చేయాలి. మనకు వచ్చే థాట్స్లో మనకి ఏది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఏది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే థాట్స్ ఉంటాయో, ఏదైతే నెగిటివిటీ ఇచ్చే థాట్స్ ఉంటాయో, లేదా ఏదైతే థాట్స్ మనకి నష్టాన్ని కలిగజేస్తాయో మనకు తెలుస్తుంటుంది. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు మనకు వచ్చే థాట్స్ మనకు అర్థం కావని, అంటే అవి మంచో చెడో అర్థం కావని. అలా ఏం కాదు. ఒక్కసారి ఆలోచించి ఇది మనకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా. ఉదాహరణకి నా బ్రెయిన్లో ఇప్పుడు ఒక థాట్ రన్ అవుతుంది అనుకోండి. ఈ థాట్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని థాట్లో ఏదైనా ఒక థాట్ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు 2-3 ఆప్షన్స్ మైండ్లో ఉంటాయి. ఒక ఆప్షన్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదైతే బాగా అట్రాక్టివ్గా ఉందో ఖచ్చితంగా కొన్నిసార్లు అదే నెగిటివిటీకి దారితీస్తుంది అనమాట. కాబట్టి ఒక్కసారి రీథింక్ చేయండి. నేను అలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఏంటి, 3 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఏంటి, లేదా అది కాకుండా ఇంకో బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా, బెటర్ ఆప్షన్ ఉందా, ఇలా ఆలోచించుకోవాలన్నమాట. ఇదే కరెక్ట్గా మనం తెలివిగా మన బ్రెయిన్ని ఎగ్జాక్ట్గా ఉపయోగించుకునే పద్ధతి అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాడ్ థాట్స్ కానీ, మనకి నష్టం కలిగించే థాట్స్ కానీ, మనకు నష్టం కలిగించే ఆలోచనలు కానీ, విపరీతంగా ఎమోషన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు వచ్చినప్పుడు కానీ అవి మంచివా చెడువా తెలుసుకుని మనల్ని మనం కట్టడి చేసుకోవాలి.